ప్రైజలాడు ప్రియులారా, ప్రకటన గ్రంథము 7, 8, 9, 10 అధ్యాయాలు ఆడియో పెడుతుండగా మీరు వినాలని, సబ్స్క్రైబ్ చేయాలని, దేవుని వాక్యమును వినుట వల్ల విశ్వాసము కలుగును గనుక ఈ తెలుగులో ఆడియో పెడుతుండగా మీరు వినమని దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ మొదలు పెడుతున్నాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నప్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. సిమ్యోను గోత్రములో 12,000 మంది. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్మాకరు గోత్రములో 12,000 మంది. జెబూలును గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగుళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 8 ప్రకటన అండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూసి తిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుద్రూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడా ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగళ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లల్లో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డంతయు కాలిపోయెను. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత
మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లల్లో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చరి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరలు శబ్దముల వంటి భూనివాసులకు అయ్యో భూ అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 9వ అధ్యాయము ప్రకటన గ్రంథం. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుని కుట్టినప్పుడుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి. బంగారము వలె మెరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమెరుపు వంటి మైమరుపులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులను హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లాయను. మొదట శ్రమ గతించెను. ఇదిగో మరి 2వ శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము ఇప్రాటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలల్లో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతులు సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్కంతా అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. ఆ గుర్రముకును వాటి మీద కూర్చొండి ఉన్న వారికిని నిప్పువలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమెరుపులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నొసలయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను,
జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సుండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గురించియు జనములను గురించియు ఆయా భాషలు మాట్లాడు వారిని గురించియు అనేక మంది రాజులను గురించియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు. ఆ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపు వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది.
ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులనగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములు, భూకంపమును, గొప్ప వడగళ్లను పుట్టెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములుండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆయను. ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము పరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూసి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక గ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశెను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ప్రకటన 12 అధ్యాయం వరకు పూర్తయిందండి. దేవుడు మన దేశాన్ని, మన దేవుని మాటలు దేవుడు దీవించునుగా. కానీ మీరు విని సబ్స్క్రైబ్ చేయగలరని మీకు నిండు వందనాలు చెల్లిస్తూ, గాడ్ బ్లెస్ యూ. మన భారతదేశాన్ని దీవించునుగాక. ఆమేన్.